జై డ్రైవర్, జై భారత్, జై జయహో రథ సారథి. వెల్కమ్ టు జయహో రథ సారథి మీడియా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గర్వించదగవలసినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసి టిప్పర్లు సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి లైసెన్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి డ్రైవర్ల క్షేమం కొరకు ప్రమాదాలకు గురై కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి కుటుంబాల కొరకు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్ల కుటుంబాల కొరకు ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డ్రైవర్లకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఏర్పాటు చేసినటువంటి, మరలా మేము అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల తరపున, కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ తరపున, జయహో రథసారథి డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ, క్యాబ్, అలాగే టిప్పర్ డ్రైవర్లు, ట్యాంకర్ డ్రైవర్లు, బాడీ బెల్ డ్రైవర్లు, లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్కరి తరపున ముఖ్యమంత్రి గారికి 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ 10 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారకులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి, అలాగే సీఎంఓ ధనుంజయ రెడ్డి గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్ల సమస్యలపై అనేక మంది నాయకులకు వినతి పత్రాలు అందించాం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. కాకినాడ రూరల్లో ఉన్నటువంటి జమ్మలమడక నాగమణి గారు, సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మలమడక నాగమణి అమ్మగారికి, అలాగే జమ్మలమడక రామ్ శర్మ గారికి డ్రైవర్ల సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయగా తక్షణమే స్పందించి సీఎంఓ ఆఫీస్కి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్కి, అలాగే మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మాకు హామీ ఇవ్వటం జరిగింది. అలాగే క్రిస్టియన్ మైనార్టీ విభాగం నుండి కాకినాడ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు మరియు క్రిస్టియన్ మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ అయినటువంటి స్టీఫెన్ ఆనంద్ గారు మా సమస్యలు విని మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్టీఫెన్ ఆనంద్ గారికి మరియు క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి, అలాగే జమ్మలమడక నాగమణి గారికి, రామ్ శర్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మా సమస్యలు వినగానే మిథున్ రెడ్డి గారి దృష్టికి, సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లి వీరు మా డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయడానికి సహకరించడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి కురసాల కన్నబాబు గారు, మరలా కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కురసాల కన్నబాబు గారికి, అలాగే చలమశెట్టి సునీల్ గారికి 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లైసెన్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి డ్రైవర్లంతా కూడా గమనించవలసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు. ఇప్పటికే వాహన మిత్ర పథకం ద్వారా చిన్న చిన్న వాహనాలు కొనుక్కున్న వారిని గుర్తించిన ముఖ్యమంత్రి గారు
జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించి ఆ వినతి పత్రంలో డ్రైవర్లకు 20 లక్షల రూపాయల ప్రమాద బీమా ఏర్పాటు చేయాలనేటువంటి పాయింట్ని నోట్ చేసుకుని డ్రైవర్లకు క్షేమం కొరకు, డ్రైవర్ల కుటుంబాల క్షేమం కొరకు ఆలోచన చేసి ఈరోజు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులారా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు, భారీ వాహనాలపై డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చినటువంటి పార్టీని గుర్తించాలి. ఇప్పటి వరకు అనేక మంది నాయకులకు వినతి పత్రాలు అందించాం. ఏ పార్టీ నుంచి కూడా ఎటువంటి సపోర్టు, ఎటువంటి భరోసా ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులకు మన వినతి పత్రాలు అందిస్తే మన వినతి పత్రాన్ని స్వీకరించి మన వినతి పత్రంలో పెట్టినటువంటి పాయింట్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా గర్వించదగ్గ విషయం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో డ్రైవర్ల సమస్యలపై జయహో రథసారథి డ్రైవర్ అసోసియేషన్ ద్వారా 30 లక్షల మంది డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నారు. చిన్న చిన్న వాహనాలను గుర్తించిన మీరు ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నాను గుర్తించట్లేదు? మాతోటి డ్రైవర్లు ఎంతో మంది కాళ్ళు పోయి చేతులు పోయి మేము ప్రయాణించే టోల్ గేట్ల దగ్గర మేము ఇచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాదం జరిగి ఒక డ్రైవర్ చనిపోతే ఆ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 1 సంవత్సరంన్నర కాలం పడుతుంది. ఈలోగా కుటుంబం అప్పులు పాలై అడుక్కు తినే పరిస్థితి ఎదురవుతుంది. యజమానులు వేరే డ్రైవర్ని పెట్టుకుని వాహనాలు తిప్పుకున్నారు, ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. ఒక డ్రైవర్ ప్రమాదానికి గురై చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని వేలకు వేలు మీరు ఇచ్చిన డ్రైవర్లకు ఉపయోగం కాదు. ఒక డ్రైవరు ప్రమాదానికి గురై చనిపోతే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తే ఆ కుటుంబం బ్రతుకుతుంది అనేటువంటి ఆలోచన చేసి మన జయహో రథసారథి మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల తరపున వినతి పత్రం అందించడం జరిగింది. ప్రతి డ్రైవర్ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందించమని అడిగితే 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రాష్ట్ర మిత్రుల, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులారా, ఇప్పుడైనా మేల్కోండి. ఇప్పటి వరకు మనల్ని గుర్తించినటువంటి వారు లేరు. ఇప్పుడే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వృత్తిని గుర్తించింది, మన వృత్తికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించింది. మన డ్రైవర్ల కుటుంబాల క్షేమం కొరకు ఆలోచన చేసి ప్రమాదాలను అరికట్టలేము కాబట్టి ప్రమాదానికి గురైన కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండడం కోసం ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేయడం జరిగింది. అనేక మార్లు వినతి పత్రాలు అందించి మీలో డ్రైవర్లు ఎంతమంది సహకరించినా సహకరించకపోయినా నేను ఎంచుకున్నటువంటి నా వృత్తికి మేలు చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో జయహో రథసారథి అనేటువంటి సంస్థ ద్వారా వినతి పత్రాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈరోజు జయహో రథసారథి అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా కావాలని అడిగితే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వడం జరిగింది. రాగల ఎలక్షన్లో డ్రైవర్లంతా ఏకమై మన డ్రైవర్ వృత్తిని గుర్తించి మన డ్రైవర్ల క్షేమం కొరకు ఆలోచన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సపోర్ట్ అందించాలని, ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రమాదాలకు గురైన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు వస్తాయని ఆలోచన చేసి మనల్ని గుర్తించిన ప్రభుత్వాన్ని మనం కూడా గుర్తించి మన వంతు సహాయ సహకారాలు అందించి మరలా ఈ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ మేనిఫెస్టోలో 10 లక్షల ప్రమాద బీమా పెట్టించడానికి ఏర్పాటు చేసినటువంటి నాయకులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జగన్ అన్న ఈరోజు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ నెరవేర్చడం కొరకు మనం అంతా కూడా కృషి చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా ఇప్పుడైనా మేలుకుని జయహో రథసారథి సంస్థ చేసినటువంటి ఈ పనిని గుర్తించి జయహో రథసారథి సంస్థకు సహకరించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. జయహో రథసారథి అధ్యక్షుని వాసు ఏలేటి.